ఎవరిది? హలో, ఎవరు? మిత్రని. మిత్రనా? అవునమృత, నాకెందుకు ఫోన్ చేసావు? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అవును, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. నీ హస్బెండ్ నిన్ను రమ్మంటున్నా నువ్వు ఆనందితో ఎందుకున్నావు? దాని జీవితం ఒక దారిలో పడాలి కదా, అప్పటిదాకా దాంతో నేను తోడుగా ఉండాలి కదా. సో ఆనందికి మంచి జరగాలనేది నీ ఆలోచన. అవును. ఆనందికి మంచి జరుగుతుందంటే నువ్వు ఏమైనా చేస్తావు. ఖచ్చితంగా చేస్తాను. మహేష్ చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుంది. అయినా అది నీకు... మహేష్ నాతో చెప్పకుండా ఏమీ చేయడు, ఓకే? నువ్వేం చేస్తావంటే మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి మురళీ జయంతిల పెళ్లికి రమ్మని చెప్పు. వాళ్ళెందుకు? ఎందుకేంటి? కూతురి లైఫ్ సెట్ అవుతుంటే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆనంది దీనికి ఒప్పుకోదు. చెప్తే కదా. చెప్పకు. తనకి చెప్పకుండా అలా చేస్తే తర్వాత ఆనందికి కోపం వస్తుంది. ఇలా అంటే ఎలా అమృత? ఆనందికి అశ్విన్కి పెళ్లి జరగాలి, ఆనంది లైఫ్ సెట్ అవ్వాలి అని అందరూ ఆశిస్తున్నాం. సో ఈ టైంలో మనం కొన్ని పనులు చెయ్యాలి, తప్పదు. ఆనంది అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. బట్ ఎట్ ఎనీ కాస్ట్ మీ పేరెంట్స్ ఈ పెళ్లికి రావాలి. వాళ్ళొస్తే అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? జరుగుతుంది. జరిగాక ఆనంది కోపాన్ని కంట్రోల్ చేయాలంటే మీ అమ్మ నాన్న ఉండాలి. వాళ్ళుంటేనే వాళ్ళ మాట విని అశ్విన్తో కలిసి లైఫ్ పంచుకోవడానికి ఆనంది ఒప్పుకుంటుంది. మీ అమ్మ నాన్న ఉంటే వాళ్ళకి నచ్చ చెప్తారు అమృత, లేకపోతే తాళి తీసి పారేస్తుంది. ఆనంది అలా చెయ్యదు. చేయకపోతే వెరీ గుడ్. ఒకవేళ ఆవేశంలో అలా చేస్తే తర్వాత ఆనంది లైఫ్ ఏంటి? సో నేను చెప్పానని కాదమృత, నువ్వే బాగా ఆలోచించు. నువ్వు చెప్తుంది ఒక రకంగా నిజమే అనిపిస్తుంది మిత్ర. కదా? అయితే వెంటనే మీ అమ్మా నాన్నలకి కాల్ చేసి మురళీ జయంతిల పెళ్లికి రమ్మని చెప్పు. అలాగే. దట్స్ గుడ్. బాయ్. టైం మన వైపు టర్న్ అయితే అన్నీ మనకు ఫేవర్గా జరుగుతాయి. ఎస్, అశ్విన్ ఆనందిల పెళ్ళి అయిపోతుంది. మహేష్ మైండ్లో నుంచి ఆనంది వెళ్ళిపోతుంది. ఎస్. అమ్మా, అమ్మా, బావా, కంపెనీ నుంచి వచ్చావా? అమ్మా, అమ్మా. బావా, వాటర్ తాగు. ఎరా, ఈ మధ్య ప్రతిదానికి తుఫాన్లో విరుచుకుపడుతున్నావేంటి? అసలేమైందిరా నీకు? కొంతమంది మనుషుల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అమ్మయ్యా, ఆనంది గురించి ఇప్పటికైనా అర్థమైందా నీకు? మాట్లాడుకో. ఆనంది గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేవు. ఒరేయ్, ఆపమా. ఆనంది నీకు ఏం ద్రోహం చేసింది? ఏం అన్యాయం చేసిందని తన మీద ఇంత కక్ష కట్టావు? ఒరే అశ్విన్, ఏంట్రా ఆ మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. తెలుసు. ఒక మనసు లేని తల్లితో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. తెలిసే మాట్లాడుతున్నాను.